ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 20వ అధ్యాయము 19వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య నీకే వందనాలు తండ్రి. నాయన యేసయ్య, ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో పెట్టేసి నాయన నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు యేసయ్య. నాన్న తండ్రి, ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడే తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటి మీ అగ్ని కంచె కావాలంటును కాక ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును కాక ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి, యేసయ్య తనని వెంబడిస్తున్న అనేక ప్రజలకి దూరంగా తను ఎన్నుకున్న 12 మంది శిష్యులను తీసుకొని వెళ్ళి వారికి కొన్ని విషయాలని తెలియజేస్తున్నారంట కదండి. యేసయ్య తమకి సీక్రెట్గా తీసుకువెళ్ళి షేర్ చేసిన సంగతులని జెబెదయి కుమారులైన యాకోబు, యోహాను తమ యొక్క తల్లితో ఆ విషయాలన్నింటినీ షేర్ చేసుకున్నారు కదండి. తర్వాత ఏం జరిగిందో మనం చూద్దామండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనము. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమవైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలమనిరి. ఆయన, మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు, కానీ నా కుడివైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడెనో వారికే అది దొరకునని చెప్పెను. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ 2 సహోదరుల మీద కోపపడిరి కదండి. యేసయ్య తనకి జరగబోతున్న విషయాలన్నిటినీ ముందుగానే తన శిష్యులకి తెలియచేసినప్పటికీ కూడా యేసయ్య మరణించినప్పుడు యోహాను తప్పించి మిగిలిన శిష్యులందరూ కూడా పారిపోతారు కదండి. ఎందుకంటే వాళ్ళు యేసు చెప్పిన విషయాల్ని సరిగా గ్రహించలేకపోయి ఉంటుంటారు కదండి. అదేవిధంగా ఇక్కడ జెబెదయి కుమారుల తల్లి విషయంలో కూడా జరిగింది కదండి. కాబట్టి మనం కూడా యేసయ్యని ఏదైనా అడిగేటప్పుడు అది వాక్యానుసారంగా ఉందా లేదా అని మనం గ్రహించాలి కదండి. ఆ విధంగా మనం గ్రహించాలంటే మనము వాక్యాన్ని చదవాలి కదండి. వాక్యాన్ని చదివితే మనము వాక్యానుసారంగా యేసయ్యని ఏదైనా అడగడానికి వీలు పడుతుంది కదండి. కాబట్టి మనం వాక్యాన్ని సరిగా చదివి వాక్యానుసారంగా యేసయ్యని అడిగి యేసయ్య నుంచి ఈవులను పొందుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగునుగాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగునుగాక ఆమేన్. ఇప్పటి వరకు మనం చదువుకున్నాము మత్తయి సువార్త 20వ అధ్యాయము 20 నుంచి 24వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగునుగాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగునుగాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.